గడిచిన కాలం అంతా మనందరినీ క్షేమకరంగా తన యొక్క ప్రేమ ద్వారా కృప ద్వారా మనల్ని కాచి కాపాడిన యేసయ్యకి ముందుగా స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి చక్కగా శ్రద్ధగా ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని మన జీవితంలో మనం ఏమి చేస్తే ఆశీర్వదించబడతామో ఈరోజు నేర్చుకుందాం. లోకంలో మనం ఏమనుకుంటుంటామంటే మానవ జీవితం చాలా గొప్పది, మానవునికి ఏ సమస్య వచ్చినా తట్టుకోగలడు, చాలా ధైర్యవంతుడు, చాలా విలువైన వాడు అని మనం అనుకుంటున్నాం. దేవుడు కూడా మనల్ని విలువైన వానిగానే పుట్టించారు, కానీ మనం విలువ లేని వానిగా ఈరోజు భయపడిపోతున్నాం. మానవుడు దేన్నైనా ఎదుర్కోగలడు. ముందున్నటువంటి శత్రువు ఎంత భయంకరుడైనా వాడిని ఓడించగలడు మానవుడు. మనం లేఖనాలు చూస్తే దావీదు గొల్యాతును ఓడించాడు. గొల్యాతు చాలా భయంకరుడు. అతని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి అందరూ భయపడుతున్న సందర్భంలో గొల్యాతును ఓడించిన దావీదు ఈరోజు అదే శక్తిని, దావీదుకి ఇచ్చిన శక్తిని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కానీ మనము ఎదురున్నటువంటి శత్రువుని ఈజీగా ఓడిస్తాం, కానీ మనలో ఉన్నటువంటి భయాన్ని మనం ఓడించలేము. చూడండి, మనం ఎంత గొప్పవారమైన, ఎంత ఆస్తిపరులమైన, అంతస్తులున్నా, హోదాలున్నా, ఉద్యోగం బలగం ఉన్నా, బంధుత్వం ఉన్నా, పెద్ద అధికారివైనా, నీ కింద కొన్ని వేల మంది పనిచేస్తున్న వాడమైనా ఈరోజు భయపడి ఇంట్లో దాక్కుని కూర్చునే స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే బయట కనిపించే శత్రువుని ఈజీగా ఓడించగలం, కానీ మన ముందు కనిపించని శత్రువుతో మనం పోరాడలేకపోతున్నాం. అందుకే ఈరోజు అందరం మాస్కులు పెట్టుకొని భయంతో కూర్చుంటున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఇలాంటి భయాలు మనకు వస్తున్నాయి? ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనం ఏమి చేస్తే ఈ భయాల నుండి బయటపడగలము, ఈ భయం నుండి తప్పించుకోగలము అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి అని మనం ఒకసారి చూసినట్లయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే లేఖనాల ద్వారా, దేవుని యొక్క మాటకు ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తారో, మనకు ఆది కాండంలో చూస్తే ఆదాము అవ్వల గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా వారికి ఇష్టమైన పనిని చేశారు ఆదాము అవ్వలు. హవ్వ, తినొద్దమ్మా, ఈ పండు నువ్వు తినొద్దు, తిన్న రోజు నువ్వు చచ్చిన స్థితిలో అయిపోతావు, చచ్చిన దాని వల్ల అయిపోతావు, నీకంటూ ఒక విలువ ఉండదు, ఇప్పటి వరకు మీరు నా దగ్గర ఎంతో ప్రేమగా ఉన్నారు, ఈరోజు ఈ పండు తింటే మీకు నాకు బంధము విడిపోతుంది, ఆ పని చేయొద్దు అని దేవుడు చెప్తే ఏదైతే దేవుడు చేయొద్దు అని చెప్పాడో దాన్నే చేసిందామా. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు మనల్ని. ఈ లోకంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి వారు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో దేవుడు దాన్నే చేస్తున్నాం. అందుకే మనకి శ్రమలు వస్తున్నాయి. ఆనాడు ఆదాము అవ్వలు ఏదైనా వనం నుండి గెంటి వేయబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన పని చేయకుండా వారు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించారు. ఈరోజు బహుశా ఈ కరోనా అనే భయంకరమైన పరిస్థితులకు కూడా కారణం దేవుడు చెప్పిన విధంగా మనం నడవట్లేదు కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి. ఒప్పుకోగలమా? ఈ మాటను ఒప్పుకోగలమా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు సమస్య రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఈ దుస్థితిలో మనం ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే దేవాది దేవుడు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. ఆనాడు కూడా నినెవే పట్టణస్థులు కూడా నాశనం అయిపోవడానికి, అలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మనం చూస్తే దేవుడు అన్నాడు, నినెవే పట్టణస్థులు అమాయకులయ్యా, కానీ నేనంటే తెలియని వారు, యెహోవాని ఎరుగని వారు, కానీ అలాంటి బిడ్డలు ఈరోజు నా కోపం వల్ల వీరందరూ నాశనం అయిపోతున్నారు అని వారి దగ్గరికి వెళ్ళి, యోనా నువ్వన్నా వెళ్ళి చెప్పు, నువ్వు చెప్తేనన్నా వాళ్ళు మారుతారేమో, వారు మారితే నేను వారిని శిక్షించకుండా, వారిని అంతము చేయకుండా, అగ్ని చేత ఆ పట్టణాన్ని కాల్చివేయకుండా నేను కాపాడుతానని యోనాను దేవాది దేవుడు నినెవే పట్టణానికి పంపించాడు. అసలు ఎందుకు వారికి ఆ కాల్చివేయబడే స్థితిలో ఆ పట్టణం ఉంది అనే విషయాన్ని ఒకసారి చూసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదివినట్లయితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము ఏమైందంట? నినెవే పట్టణస్థుల పరిస్థితి చూస్తే దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపించిందంట. ఎందుకంటే వాళ్ళంతా
పాపంలో పడిపోయారు. దేవునికి ఇంత ఘోరంగా ఉన్నారేంటి నినేవే పట్టణస్థులు, వీరేంటి ఇలా తయారయ్యారు, నేను వీరిని సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండమని నేను వీరిని సృజించి సంతోషంగా బ్రతకమని చెప్తే వీరు ఇంత దారుణంగా దిగజారిపోతున్నారేంటి అని దేవుడు ఆలోచించి దేవునికే ఘోరంగా కనిపించిందంట ఆ పరిస్థితి. అందుకే దేవుడు వెంటనే ఏమని చెప్తున్నాడంటే, యోనా ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళకి, వారందరికి ఒక అవకాశం ఇచ్చి వారిని రక్షించాలని దేవాది దేవుడు యోనాను సిద్ధం చేశాడు. యోనా, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాయా, నీ మాట ప్రకారం నా వాక్యానుసారంగా వాళ్ళు ఇప్పటికైనా మారితే, వారు ఇప్పటికైనా మార్పు చెందితే వారిని కాల్చివేస్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, అగ్ని చేత కాల్చివేస్తానన్న ఆ పట్టణాన్ని, మీకు పట్టిన దుర్గతి నుండి మీరు రక్షించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినన్న మారుతారేమో, కనీసం నువ్వు వెళ్ళయ్యా అని యోనాను పంపించాడు. వెళ్ళి యోనా చెప్పాడు, ఈ పట్టణం త్వరలోనే అంతమవబోతుంది, ఈ పట్టణం త్వరలోనే కాల్చివేయబడబోతుంది అని యోనా సువార్త ప్రకటించాడు. చదువుదామండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చూడండి, మానుకునే ముందు ఏ విధంగా సువార్త ప్రకటించబడింది. 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణము అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము ఏమని ప్రకటిస్తున్నాడు యోనా? 40 దినాలు ఆ పట్టణం అంతా తిరిగి ప్రకటిస్తున్నాడు, అయ్యా 40 దినాలలో నీ పట్టణం ఇంకా ఉండదు, మీరు ఉండరు, మీరు బ్రతకరు, మీ బిడ్డలు కానీ మీరు కానీ సంతోషంగా ఉండాలంటే ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మార్పు చెందండి అని, ఈ పట్టణం త్వరలోనే నాశనం అయిపోతుంది, ఎవరైతే రక్షించబడాలని ఆశపడుతున్నారో ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకోనండి, మీ బ్రతుకు మార్చుకోనండి, మీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టండి, దేవుని వైపు తిరగండి అని యోనా సువార్తను ప్రకటించినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు కాపాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? వారందరూ యోనా మాట ప్రకారం లోపడ్డారు. యోనా ఏదైతే చెప్పాడో ఆ మాటని వెంటనే గమనించారు. అయ్యో, మా పట్టణం నాశనం అయిపోబోతుందా, మేమందరం చచ్చిపోతామా, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, అంటే మేము ఇప్పటి వరకు మంచిగా బ్రతికామని మేము అనుకున్నాం, కానీ మేము చేసింది దేవునికి ఘోరంగా కనిపించిందా, అందుకే మాకు ఈ శ్రమ వస్తుందా, త్వరలోనే మా పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడబోతుందా అని వారందరూ వెంటనే ఇళ్లలో ఉన్నటువంటి కోళ్ళు కోసుకొని, లేకపోతే మేకలు కోసుకొని, గొర్రెలు కోసుకొని తిని ఆనందంగా ఉందాం, ఎలా చస్తాం, ఈ ఆస్తులన్నీ ఎందుకు, ఎవరు తీసుకుంటారు, కడుపు నిండా తిని సంతోషంగా పడుకుందాం అనుకున్నారా? అనుకోలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? 10వ వచనం చూద్దాం. ఏం చేశారు? 10వ వచనాన్ని చూద్దాం. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని అనుకొనిన ఆయన ఇచ్చిన మాటను కీడు చేయకుండా మానుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే యోనా వెళ్ళి, అయ్యా మీ పరిస్థితి ఇది, దేవుని దృష్టిలో మీరు చాలా దారుణంగా ఉన్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అనేక పాపిష్టి కార్యాలు చేస్తున్నారు, అందుకోసమే మీ పట్టణం మీకు నాశనం రాబోతుంది, అందుకోసమే మీ పట్టణానికి అంతం రాబోతుంది అని చెప్పేసి యోనా చెప్పంగానే వారు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, బ్రతికిన 4 రోజులైనా కానీ ఇంతే కదా మనము అని తినడానికి ఇష్టపడలా, త్రాగడానికి ఇష్టపడలా, ఆనందించడానికి ఇష్టపడలా, వెంటనే వారి చెడు నడతలన్నింటినీ వదిలిపెట్టారంట. వారు చెడు నడతలను ఎప్పుడైతే వదిలిపెట్టడానికి ఇష్టపడి వారి పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని మహిమపరిచారో, వెంటనే దేవుడు అప్పటి వరకు వారి మీద ఉన్నటువంటి ఉగ్రతను, వారిని కాల్చివేయాలి, ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్న దేవుడు చివరికి ఏమనుకున్నాడంట? తన మనస్సు మార్చుకొని వారికి చేయాల్సిన హాని జరగనీయకుండా దేవుడు ఆపివేశాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా ఈ స్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే, బహుశా మనం కూడా నినేవే పట్టణస్థుల వలె జీవిస్తున్నామేమో. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము,
ఇంకా నాకు ఎదురు లేదు అని అనుకుంటున్నామేమో. అలా అనుకుంటే చివరికి దేవునికి ఏమనిపించిందంటే, నీ పరిస్థితి, నీ జీవితం నాకు ఇష్టము, నీ జీవితం కూడా దేవునికి అలాగే కనిపిస్తుందేమో. చూడండి, నినెవె పట్టణస్థుల వల్ల మనం ఉంటే, పాపంలో మనం ఉంటే వెంటనే మనం అనుకోవాలి, అవును ప్రభా, ఆనాడు యోనా ద్వారా సువార్త ప్రకటించబడింది, వెంటనే వారు మార్పు చేశారు. ఈరోజు దైవజనుల ద్వారా మాకు కూడా ఈ సువార్తను అందించబడుతుంది. మేము కూడా మా చెడు నడకలను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, తప్పుడు మార్గాలను విడిచిపెట్టి, వ్యభిచార పాపములు విడిచిపెట్టి, దొంగతనాలు విడిచిపెట్టి, అబద్ధములు విడిచిపెట్టి పవిత్రంగా మేము కూడా జీవిస్తే మాకు ఈ కరోనా అనే వైరస్ కూడా తీసివేస్తారు ప్రభువా మీరు అని మనం కూడా నమ్మాలి. నేనేవో పట్టణస్థులు వెంటనే నమ్మారు కాబట్టి దైవజనుడు చెప్పిన మాటలకి వెంటనే లోబడి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశారు. వాళ్ళు మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి అందరూ, పశువులు కానీ ఎడ్లు కానీ వారికి ఉన్న ప్రతి సంపదను వదిలిపెట్టి వారి పనులు మానేసి గోటు పక్క కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అదే మనమైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండమంటే, అమ్మ నా కడుపు కాలితే నేను తట్టుకోలేను, నేను తినకపోతే ఉండలేను అంటాం. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కడుపు కాల్చుకొని, అక్కడ వారందరూ చచ్చిపోతారని తెలిసినప్పుడు వెంటనే కడుపు కాల్చుకున్నారు, ఉపవాసం ఉన్నారు. పశువులకు కానీ ఎవరికి కానీ మేత వేయలేదు, మనుషులు తినలేదు, పశువులు తినలేదు, పనులన్నీ చేయలేదు. వాళ్ళు ప్రశాంతంగా మందిరంలోనికి వచ్చి దేవుని మోకాల మీద పడి, ప్రభువా ఈ దుర్గతి నుండి మమ్మల్ని విడిపేయడానికి మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించు అని అక్కడున్న ప్రజలందరూ ప్రార్థన చేశారు. చివరికి దేవుడు ఏమనుకున్నాడు, అప్పటి వరకు వీరిని నాశనం చేయాలి, వీరిని అంతం చేయాలి, వీళ్ళని ఉన్నయకూడదు, వీళ్ళంతా పాపంలో జీవిస్తున్నారు, నాకు బాధగా ఉంది, ఇలా చూస్తుంటే నాకే కోపం వస్తుందని దేవుడు అనుకుని చివరికి దేవుడే మనసు మార్చుకున్నాడు. వారికి ఈ శిక్ష వేయకూడదు. ఎందుకు వేయలేదు తెలుసా దేవుడు వారికి శిక్ష? వారు ప్రార్థన చేసిన తప్పులు ఒప్పుకున్నారు కాబట్టి. ఈరోజు మనకు కూడా తప్పులు ఒప్పుకున్నట్లయితే మనకు పట్టిన దుర్గతి ఏదైతే ఉందో ఆ దుర్గతి నుండి కూడా దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. అంత మాత్రమే కాదండి, మనము అబ్రహాం గురించి, లోతు గురించి చూసాం. సొదొమ గొమొర్రా పట్టణంలో మనకు బాగా తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణంలో చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం మనం. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా దేవునికి దృష్టికి కూడా చాలా ఘోరంగా ఉన్నారు. అందుకే సొదొమ గొమొర్రా దేవుడు కాల్చివేశాడు. సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని దేవుడు కాల్చివేయడానికి గల కారణం ఏంటంటే ఒకసారి చూద్దామండి. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం నుండి చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం నుండి, 18వ అధ్యాయం 17వ వచనం నుండి, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జన్మలను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం యొక్క ప్రజల యొక్క పాపం ఎలా ఉందంట? చాలా మంచిదేం రాలేదండి, ఇక్కడ ఘోరంగా ఉందంట. ఘోరంగా అంటే వ్యభిచారాలు చేస్తున్నారు, అక్రమ సంబంధాలు, వారికి ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. చాలా ఘోరంగా కనిపించింది దేవునికి సొదొమ గొమొర్రా ప్రాంతం యొక్క ప్రజల పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు కోప్పడ్డాడు. కోప్పడి వీరిని అందరినీ నాశనం చేయాలి, అగ్ని చేత కాల్చివేయాలి పట్టణం అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. చదువుదామండి, 22వ వచనం నుండి చూద్దాం. 22వ వచనం, 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. అబ్రహాము ఇక్కడ ఒక పని చేస్తున్నాడండి. దేవాది దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేస్తాను, నేను ఉండనియను, వీళ్ళు ఇంకా అవసరం లేదు,
మంచి మార్గంలో నడవట్లేదని కోపపడ్డ తర్వాత అబ్రహాం వెళ్ళాడు ప్రతినిధిగా. అబ్రహాం అంటున్నాడు దేవునితో, దేవుని యొక్క దూతలతో అంటున్నాడు, అయ్యా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా నువ్వు అని అబ్రహాము దేవుని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాంకి దేవునికి మధ్య సంభాషణ చూస్తే ఆ వాక్యం ఈరోజు మనం కూడా ఎలా ప్రవర్తించాలో మనకు కూడా నేర్పిస్తుంది. ఒకసారి చదువుదామండి. 22వ వచనం నుండి నేను త్వరగా చదువుతాను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనము చేయదువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు అబ్రహాము. యేసయ్యా నువ్వు నాశనం చేయాలనుకున్నావు, సరే మరి దుష్టులు నాశనం అయిపోతే పర్లేదు, నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా అని అబ్రహాం అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దాంట్లోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయుదువా. యేసయ్యా ఒకవేళ పట్టణాన్ని మొత్తాన్ని నువ్వు నాశనం చేయాలని ఆశపడ్డావు, ఒక 50 మంది మంచోళ్ళు ఉంటే నువ్వేం చేయకుండా ఉంటావా? ఆ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుందండి. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసయ్యా 50 మందికి మంచోళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అయితే ఆ 50 మందిని బట్టి ఎవరిని నాశనం చేయకుండా కాపాడతావంటే దేవుడు అన్నాడు, అబ్రహామా 50 మంది ఉంటే నేను వారిని నాశనం చేయను. మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఒక 5 మంది తక్కువ అయితే నాశనం చేయకుండా కాపాడతావా? దేవుడు మళ్ళీ అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా నువ్వు అన్నట్టు 45 మంది ఉంటే అప్పుడు కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. మళ్ళీ ఇంకొంచెం అబ్రహాము, అయ్యా 30 మంది ఉంటే ఏం చేయకుండా వదిలిపెడతావా అంటున్నాడు. అప్పటికి కూడా దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము నువ్వు అన్నట్టు 30 మంది ఉన్నా కానీ నేను వారిని అంతము చేయను. ఇంకొంచెం ముందు అంటే అబ్రహాం యొక్క ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే అందరినీ రక్షించాలి అని. అయ్యా 30 మంది ఉంటే ఏమనకుండా ఏమీ నాశనం చేయకుండా కాపాడతావంటే అబ్రహాము మాట ప్రకారం దేవుడు, అవును అబ్రహామా 30 మంది ఉన్నా కానీ నేను ఈ పట్టణాన్ని సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చెయ్యను అన్నాడు. ఇంకొంచెం అబ్రహాము ఎంతగా దేవునితో పెనుగులాడుతున్నాడో చూడండి. అయ్యా నువ్వేమంటావు దేశయ్యా, ఇంకొక మాట అడుగుతా, 20 మంది ఉంటే ఏం చేయవా అని అడుగుతాడు మళ్ళీ. అంటే దేవుడు, సరే అయ్యా అబ్రహాము 20 మంది ఉన్నా కానీ నేను వాళ్ళని వదిలిపెడతా, ఏమీ హాని చేయను. అయ్యా మళ్ళీ ఏమనుకోవద్దయ్యా 10 మంది ఉంటే ఏమన్నా కాపాడతావంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము అడగడానికి గల కారణం, దేవుడు సరే అనడానికి గల కారణం మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడికి తెలుసు 10 మంది కూడా అక్కడ మంచి వాళ్ళు లేరని. అందుకే అవకాశాలు ఇచ్చాడు అబ్రహాముకి. 50 మంది ఉంటే వదిలిపెడతావా, 45 మంది ఉంటే వదిలిపెడతావా, 40 మంది 30 మంది 20 మంది 10 మంది అని అడుగుతుంటే దేవుడు, అబ్రహామా నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు, నీ మాట కాదని లేక నువ్వు అన్న సంఖ్యకి అక్కడికైనా ఉంటే వారిని బట్టి ఎవరిని నాశనం చేయను అని అవకాశాన్ని ఇచ్చాడు. బహుశా ఇంకా దేవుడు అక్కడ ఉండుంటే అబ్రహాం దగ్గరే, అయ్యా 5 ఉంటే ఓకేనా, 2 ఉంటే ఓకేనా, 1 ఉంటే ఓకేనా అనేవాడు. దేవుడికి అర్థమైపోయింది అబ్రహాం యొక్క స్థితి. కానీ అబ్రహాము తప్పుపట్ల దేవుడు అబ్రహామును మెచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, అందరినీ రక్షించాలనే ఆశ అబ్రహాంలో ఉంది. అదే ప్రాంతంలో సొదొమ గొమొర్రా ప్రాంతంలో అబ్రహాం యొక్క తమ్ముడు అంటే బంధుత్వమైనటువంటి లోతు కూడా ఉన్నాడు. లోతును కాపాడాలి అని తన అన్నగారు కుమారుడు లోతును కాపాడాలనే ఆశతో మా తమ్ముడు నాశనం అయిపోతాడేమో, మా లోతు కూడా అక్కడ బ్రతుకుతున్నాడే అతను కూడా అంతమైపోతాడేమో అని తన తమ్ముడి కోసం 50 మంది 40 మంది 45 మంది ఇట్లా బేరమాడుతున్నట్టు దిగాడు. ఇక్కడ క్రైస్తవుడు అనేవాళ్ళు ఎవరైనా కానీ అబ్రహాం వలె ఉండాలి. అయ్యా కేవలం నా కుటుంబాన్ని కాపాడటం కాదు, పక్క కుటుంబాన్ని కాపాడుతావా, ఇంకొక కుటుంబాన్ని కాపాడుతావా, మా ఊరిని కాపాడుతావా, మా రాష్ట్రాన్ని కాపాడుతావా, మా దేశాన్ని కాపాడుతావా అని అబ్రహాము లాగా మనం కూడా అడగాలి. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన కుటుంబాన్ని కాపాడితే చాలు. లోతు తన తమ్ముడి కోసం ఆలోచన ఉన్నా కానీ 50 మంది 45 మందిని అలా దేవుడిని అడుగుతున్నాడంటే కారణం ఏంటంటే ఆత్మల భారం. దేవుని బిడ్డల్ని అంతమైపోకుండా మరొక అవకాశం ఇప్పించి దేవుని ద్వారా కాపాడాలనే ఆశ అబ్రహాముకి. ఈరోజు మనం అలా చేస్తున్నామా? ఇంకొక విషయాన్ని మనం చూస్తే దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఆ ప్రాంతాన్ని నాశనం చేయగలడు అనుకుంటే కాదా? ఎందుకంటే సర్వాధికారి ఆయన, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అబ్రహాముతో అంటున్నాడు, నేను అంతం చేయబోయే విషయం నా చదువుదాం ఒకసారి. ఆ వచనం చాలా చక్కగా ఉంటుంది.
ఒకసారి చూద్దాము. 17వ వచనం. అప్పుడు అది కాక 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, దేవుడు అనుకుంటున్నాడు, నేను ఈరోజు వీళ్ళందరినీ అంతం చేయాలి, నాశనం చేయాలి, కాల్చివేయాలి ఈ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా అనుకున్నాను, కానీ నేను అబ్రహాముకి తెలియకుండా దాచితే బాగుంటుందా? దాయకూడదు, అబ్రహాముకి చెప్పాలి. ఎందుకు అనుకున్నాడంటే అబ్రహాము నిజమైన నీతిమంతుడు. నేను ఒక కార్యం చేయాలి అనుకున్నప్పుడు అబ్రహాముకి చెప్పాలి. ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి గురించి దేవుడు నీకు చెప్తాడు. నువ్వు నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా, విశ్వాసంతో దేవుని బిడ్డలాగా నువ్వు జీవిస్తే నీ కుటుంబానికి రాబోయే సమస్య గురించి దేవుడు నీకు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటే. అందుకే అబ్రహాము నీతిమంతుడు కాబట్టి, ఆయన హృదయానుసారుడు కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు చెప్పకుండా చేయలేదు. అబ్రహాముకు చెప్పకుండా నేను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు, దాచకూడదు, నేను దాచదనా అని తనను తాను ప్రశ్న వేసుకొని దేవుడు చివరికి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితుల్ని ఏదన్నా జరగాలి అంటే నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటే నీకు ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. అది వాక్యం రీతో లేకపోతే తలంపుల ద్వారానో నీకు ఏదో విధంగా దేవుడు తెలియపరుస్తాడు. నీతిమంతుడిగా ఉన్నట్లయితే ఆలోచించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుడు చివరికి ఆ 10 మంది అన్న తర్వాత వెళ్ళిపోయి చివరికి నాశనం చేసిన తర్వాత తన తమ్ముడి లోతును గుర్తు చేసుకున్నాడు. దేవుడు గుర్తు చేసుకొని చివరికి అంటున్నాడు, లోతును బట్టి ఆ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని రక్షించాలి అని లోతు కుటుంబం అంతమైపోకుండా కాపాడాడు. కేవలం లోతు కుటుంబం రక్షించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క ప్రార్థన. ఈరోజు నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లోతు అబ్రహాముకు సొంతంగా కాదు, పిన్న తండ్రి కుమారుడు, అంటే దగ్గర బంధువు. అలాంటి పరిస్థితులు ఉన్న లోతును కాపాడటానికి అబ్రహాము ఎంతో ప్రేమ చూపించాడు. దేవునితోనే పెనుగులాడాడు, దేవునితోనే వాదోపవాదాల్లాగా 40 మంది 30 మందిని బేరమాడాడు. ఈరోజు నీ బంధువులను రక్షించడానికి నువ్వు కూడా ప్రార్థనలు అడుగుతున్నావా? అయ్యా సరే, ఆ కుటుంబంలో అందరు పాపిష్టులైన ఆ ఒక్కరు మంచోళ్ళు, వారి కోసమైనా ఆ కుటుంబాన్ని రక్షిస్తావా? వారి కోసమైనా నా సంఘాన్ని రక్షిస్తావా? నా ఊరిని రక్షిస్తావా? నా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షిస్తావా? నేను అబ్రహాములు అడుగుతున్నావా ప్రార్థనలో? ఎంతసేపు మన ప్రార్థన స్వార్థం. అక్కడ పరిస్థితి వచ్చినట్టునే అబ్రహాము ప్రార్థన చేశాడు. అయ్యా 30 మంది 40 మంది 20 మంది 10 మందిని ప్రార్థన. ఈరోజు నువ్వు కూడా అలా ప్రార్థన చేస్తే నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ సంఘం రక్షించబడుతుంది, నీ ఊరు రక్షించబడుతుంది, నీ ప్రాంతము, నీ దేశము, నీ ప్రపంచము మొత్తం రక్షించబడుతుంది. ఈరోజు ప్రపంచంలో అలజడి, ఒకరిని చూసి ఒకరు ప్రేమగా మాట్లాడుకునే రోజులు లేవు. ఒకప్పుడైతే ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్న ఇక్కడ దాకా వచ్చి మా ఇంట్లో అన్నం తినకుండా, కాళ్ళు కడుక్కోకుండా, నీళ్ళు దాకుండా పోతున్నాయని అనేవాళ్ళు. ఈరోజు అంత దూరం ఉంటాయో మా ఇంటికి రామాకు అట్నుండి అడుకోలే అంటున్నారు. పరిస్థితి ఏంటంటే కనిపించని చిన్న వైరస్. మానవుడు ఇప్పుడు దాకా చాలా గొప్పోడని విర్రడిగాడు. ఈరోజు కనిపించని వైరస్ దెబ్బకి భయపడి ఇంట్లో కూర్చుంటున్నా, తప్పులేదు. కానీ అలా జరుగుతుందంటే దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి ఇప్పటికైనా. మరి ముఖ్యంగా క్రైస్తవుడు చాలా గర్వంగా ఉంటున్నాడు ఈరోజు. నాకేమీ కాదు, నాకేమీ కాదు. దేవుడు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అపాయం వస్తుందని తెలిసినప్పుడు బుద్ధిమంతుడంట పక్కగా జరుగుతాడంట, నీతిమంతుడు దాక్కుంటాడంట పక్కకి. ఈరోజు మూర్ఖంగా ఉన్నాం ప్రపంచంలో మనం. ఈరోజు కరోనా వైరస్ మనల్ని ఇబ్బందులు పెడుతుంది అనుకుంటే ఇళ్లలో ఉండండి అంటే రోడ్ల మీదకి వెళ్ళి సంచారాలు చేస్తున్నాం. మూర్ఖత్వం. చాలాసార్లు చాలామంది క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను ఈ మాట. దేవుణ్ణి బాగా తెలిసిన వాళ్ళే ఈరోజు మనమే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం. దేవుడు అంటున్నాడు కదా, నీ కుడి పక్కన 1000 మంది పడి, ఎడం పక్కన 10,000 మంది పడి, ఏ అపాయం నీ దగ్గరకు రాదు. వాక్యాలు బాగానే చెప్తాం, బాగా తెలుసు మనకి. ఏ అపాయం నీ దగ్గరకు రాదు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు అయితేనే. కానీ చెప్పాల్సిన కండిషన్ మనం చెప్పుకోము. ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూడిన ఏ అపాయం నీ దగ్గరకు రాదంటాం. దేవుడి వాక్యం కరెక్టే. అపాయం నీ దగ్గరకు రాదంటే కారణం ఏంటంటే నువ్వు నీతిమంతుడు అయితేనే నీ దగ్గరకు రాదు. ఇంకొక విషయం మనం కీర్తనల గ్రంథంలో చూసాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతుడిగా నువ్వు ఉంటే నీకు చాలా అపాయాలు వస్తాయి.
ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటాం కదా. మంచిగా ఉండే వాళ్ళకి అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ తర్వాత కండిషన్లో దేవుడు ఏమంటున్నాడంటే, వాటన్నిటిలో నుండి నేను వానిని విడిపిస్తాను. ఎవరినో తెలుసా? నీతిమంతుల్ని. వాక్యాన్ని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. నీతిమంతుడిగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అబ్బో వాడు వాళ్ళ భక్తిపరుడయ్యా, ఆమె వాళ్ళ భక్తిపరులయ్యా, ఎప్పుడు చర్చికి పోతాయా, ఎప్పుడు ప్రార్థన ఉంటుందయ్యా, ఆమె ఏ తప్పు చేయదయ్యా, పవిత్రంగా ఉంటుందయ్యా, పరిశుద్ధంగా ఉంటుందయ్యా, ప్రార్థన జీవితమయ్యా అని అంటారు. హేళనగా మాట్లాడతారు, అవమానాలుగా మాట్లాడతారు. నువ్వు నీతిమంతుడు కాబట్టి. అలాంటి అనేక అవమానాలు, అనేక ఆపదలు నీకు వస్తాయి. మాటల ద్వారానో, దూషణల ద్వారానో అనేక విధాలుగా నిన్ను నలగొడతారు. కానీ వాటన్నిటిలో నుండి నిన్ను దేవుడు రక్షిస్తారు. ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా మనం ఉన్నట్లయితే మనల్ని కూడా ఏదో ఒక రోజు దేవుడు రక్షిస్తాడు ఈ కరోనా వైరస్ చేతిలో నుండి. మరి నువ్వు నీతిమంతురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోవడానికి గల కారణం వ్యభిచార పాపం, అబద్ధములు, దొంగతనములు, తప్పుడు పనులు, వ్యభిచార పాపం. ఎలా పడితే అలా జీవించారు. అందుకే వారి యొక్క పరిస్థితి దేవుని దృష్టికి ఘోరంగా కనిపించింది. ఈరోజు నీ యొక్క పరిస్థితి దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుందా దేవుడికి? బయటికి వేషాలు వేస్తుంటాం మనం, బయటికి మంచిగా నటిస్తాం, లోపల అంతా పాపమే. మేడి పండు చూడు మేలుమై ఉండు, కొత్త విప్పి చూడు పురుగు. మీకు అందరూ బాగా తెలుసు, పెద్దలకు కూడా తెలుసు ఈ రైమ్. మేడి పండు చూడు మేలుమై ఉండు, కొత్త విప్పి చూడు పురుగులుండు. బయటికి పవిత్రంగా ఉంటాం, బయటికి గొప్పవారమే మనం, కానీ లోపల అన్ని పాపాలే. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొద్ది నిమిషంలో వాక్యం ఎక్కువసేపు మనం వినాలంటే విరక్తి, కొద్ది నిమిషాల వాక్యం ఎక్కువసేపు మనం వినాలంటే కష్టం. అదే బయటికి వెళ్ళే లోకంలో కూర్చొని వ్యవహారాలు కట్టాలంటే అన్నం అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు. కుటుంబస్తులు ఇంట్లో వాళ్ళు అన్నం లేదు, అన్నం కట్టలేదని బతిమాలుతున్న రామ్. ఈరోజు వాక్యం అంటే చిరాకు. మనకి దేవుని యొక్క మాటలను జీవపు మాటలుగా గుర్తించాలి. ఈరోజు ఈ వాక్యమే నన్ను రక్షిస్తుంది. యోనా నినెవే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పాడు, మీకు దుర్గతి రాబోతుంది, మీరు నాశనం అయిపోబోతున్నారు, మారండి అని చెప్పినప్పుడు అందరూ దేవుని మహింపరుస్తూ గోనె పట్టలు కట్టుకొని తనను తాను తగ్గించుకొని వాళ్ళంతటా వాళ్ళ మోకాల మీద పడి ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేశారు. రావాల్సిన అంతం అనేది రాకుండా వారు ఆపివేయగలిగారు. చివరికి దేవుని మనసే మార్చుకున్నాడంట వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క మొరవిని. ఈరోజు నువ్వు కూడా అలాగ ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి రావాల్సిన అనారోగ్యం ఏదైతే ఉందో, నీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే జబ్బు ఉందో, అది మన దాకా రాకుండా మనకు కూడా ఆపొచ్చు. ఎలానో తెలుసా? నీతిమంతునిగా ప్రార్థన చేస్తే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిని చూడాలి అంటే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, అబ్రహాము వలె పక్కన వారిని రక్షించడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అబ్రహాము 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని వేరమాడటానికి గల కారణం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించాలి. ఏదో విధంగా దేవుని యొక్క కోపాన్ని తగ్గించాలి. దేవుడు మనసు మార్చుకునేలాగా బ్రతిమలాడుతున్నాడు. మనమైతే మీ కుటుంబాన్ని రక్షిస్తాలా ఎల్లవయ్యా అంటే చాలయ్యా, మా కుటుంబం బాగుపడితే చాలు, మిగతా వాళ్ళతో మాకు అవసరం అంటాం. కానీ అబ్రహాం అలా లేడు. అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి. ఈరోజు నిజంగా దేవుని బిడ్డగా జీవిస్తున్న మనం ఈ శ్రమలు, ఈ దుర్గతి, ఈ శిక్ష, ఇలాంటి బలహీనతలు, ఇలాంటి జబ్బులు, ఇలాంటి వైరస్లు మనకు రావడానికి గల కారణం మన యొక్క పరిస్థితి దేవుని దృష్టిలో ఘోరంగా ఉంది. అందుకే ఎలా పడితే అలా తిరుగుతున్నాం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా సుఖం కోరుకుంటున్నాం, కానీ దేవుణ్ణి ప్రార్థించడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అబ్రహాము వలె, ప్రభువా మా ప్రపంచాన్ని కాపాడవా, మా దేశాన్ని కాపాడవా, మా రాష్ట్రాన్ని కాపాడవా, మా ఊరిని కాపాడవా, మా కుటుంబాన్ని కాపాడవా అని నువ్వు కూడా ప్రార్థనలో దేవుడిని అడుగుతూనే ఉండాలి. అప్పుడే దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యొక్క ప్రార్థన మొరను బట్టి దేవుడు కూడా మనసు మార్చుకొని ఈ వైరస్ త్వరలోనే అంతం చేస్తాడు. దానికి ప్రతినిధి ఎవరో తెలుసా? నీవే. నువ్వు ప్రార్థన చేస్తే ఆగుద్ది. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభా నన్ను కాపాడేవాడు నీవే. నీ దగ్గర కాక నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ నాకు ఆశీర్వాదాలు రావు, నాకు దీవెనలు రావు, నాకు విడుదల రాదు, నాకు శాంతి సమాధానాలు ఉండవని నువ్వు వచ్చి దేవుణ్ణి అడుగు. నిజముగా మొరపెట్టు. ఎవరైతే నాకు నిజముగా మొరపెడతారో నేను వారి యొక్క ప్రార్థన వింటాను. మొరపెట్టడం, నిజంగా మొరపెట్టడం రెండునే అంటండి. మొరపెట్టడం అంటే పెదవుల
ఏదో 10 మంది ఉన్నారు కదా, అందరిలో నేను చేయాలి ప్రార్థన అన్నట్టు చేస్తాం. అది దేవుడు అంటాడు దాన్ని నటించే జీవితం అంటాడు. నిజంగా మొరపెట్టడం అంటే నీ జీవితాన్ని మొత్తం నల్లగొట్టుకోవాలి. ఇక్కడ నినెవె పట్టణస్థులు అందరూ కడుపును కాల్చుకున్నారు, ఉపవాసం ఉన్నారు, వారి యొక్క జీవితాన్ని నల్లగొట్టుకున్నారు, నీళ్లు తాగల, అన్నం తినలేదు. విశ్వాసంతో దేవుడిని అడిగారు. వారికి రావాల్సిన దుర్గతి అనేది రాకుండా దేవుడు ఆపేశాడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేసి ప్రభువా మాకు రావాల్సిన శిక్షణ ఇంకా ఆపేయండి ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా ఆపేస్తాడు. అందరూ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందరూ దేవుణ్ణి ఆనుకొని ప్రార్థన చేయాలి. మీ యొక్క మొర దేవుని యొక్క పాదాలకు తగలాలి. మీ కన్నీరు దేవుని యొక్క పాదాలకు తగలాలి. మొర పెట్టడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు స్వార్థమైన ప్రార్థనలతో మనం చేయకూడదు. రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా బాగుపడాలని అబ్రహాము వలె మనం ప్రార్థన చేసినట్లయితే చివరికి నీతిమంతులుగా ఉన్న వారందరినీ రక్షిస్తారు. లోతు కోసం అబ్రహాం ఎంతో పెనుగులాడి ప్రార్థన చేశారు. ఈరోజు నీకు నేను మనం అందరం కూడా అలాగనే ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. పాపాన్ని విడిచిపెడదాం. సో నినెవె పట్టణస్థులందరూ మంచి మనసుతో ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా మంచి మనసుతో ప్రార్థన చేసి ఈ దుర్గతి నుండి మనకు కూడా విడుదల పొందడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. పాపాలను ఒప్పుకుందాం, మన యొక్క తప్పిదములు ఒప్పుకుందాం, మన యొక్క శిక్ష రావాల్సిన శిక్షను ఆపుకుందాం. ఎప్పుడైతే మనం అలా మొదలుపెట్టి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. మన పాపములను బట్టి ఇప్పుడు దాకా పాపములు చేసి ఈరోజు బాధలు వచ్చినాయి నా దగ్గరికి వచ్చినావు అని అన్నాడు దేవుడు. అవన్నీ ఎత్తకుండా నీ పాపములు ఒప్పుకున్న వెంటనే నిన్ను పవిత్రునిగా చేసి నేను ఆదరిస్తాడు, బలపరిచి స్థిరపరుస్తాడు. ఓ మానవా నీ పాపం మానవా నీ మనసు మార్చుకోవా. ఒప్పుకొని నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఊరి కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాపాలు ఒప్పుకొని ఇక ముందు నీతి నిజాయితీతో జీవించినట్లయితే మనకు వచ్చినటువంటి ఈ దుర్గతి నుండి దేవుడు త్వరలోనే మనల్ని కూడా కాపాడతాడు. నినెవె పట్టణస్థుల్ని కాపాడిన దేవుడు, సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతును కాపాడిన దేవుడు, అబ్రహాం వలె మనం కూడా ప్రార్థన చేసి నినెవె పట్టణస్థుల్లాగా మనం కూడా మొరపెట్టి ఉపవాసం ఉండి మనల్ని మనం తగ్గించుకొని నీతిగా దేవుడు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడని స్తోత్రం నాయన. అవును తండ్రి, ఈ దుస్థితికి కారణం మేమే తండ్రి. మేము చేసిన పాపములను బట్టి, మేము చేసిన తప్పిదములను బట్టి ప్రభా, మా పాపములు మీ ఎదుట చాలా ఘోరంగా కనిపించినాయి కాబట్టే తండ్రి మాకు ఈ శిక్షలు వేశారు నాయన. నినెవె పట్టణస్థులు ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోవడానికి కారణం వారి యొక్క పాపములు తండ్రి. సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతం కూడా పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి, అంతమైపోవడానికి గల కారణం వారు అనేక వ్యభిచార పాపములతో పట్టబడి ఉన్నారు నాయన. చివరికి దేవదూతలను కూడా పాపంలో దించాలని ఇష్టపడ్డారు తండ్రి. అలాంటి ఘోరమైన పాపం బట్టి మీ ఎదుట ప్రభా అది ఘోరంగా కనిపించింది కాబట్టి పట్టణాలని నాశనం చేయాలని ఇష్టపడ్డారు నాయన. ఎప్పుడైతే బిడ్డలు ప్రార్థన చేసి మొరపెట్టి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతో మీకు ధ్యానించారో, ప్రార్థన చేశారో, మీరు వారిని రక్షించారు నాన్న. నినెవె పట్టణాన్ని ప్రభు అబ్రహాం వల్ల మేము కూడా అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక కుటుంబాలను రక్షించడానికి, మా ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని కాపాడటానికి మేము కూడా ప్రార్థనలో మిమ్మల్ని అడుగులాగా అనుదినం నీకు లోబడి జీవించలాగా, నిజమైన నీతిమంతులుగా అబ్రహాం వల్ల మేము కూడా జీవించలాగా కృప చూపిస్తారని ముందున్న ప్రభా కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుండగా కార్యక్రమాన్ని సజావుగా జరిగించి ప్రతి బిడ్డను బలపరిచి మీలో ఆశీర్వాదాలతో నింపుతారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.